మనకి ఏదన్నా జీవితంలో చిన్న కష్టం రాగానే మొదట మనం నిందించేది ఎవరినో తెలుసండి? దేవుణ్ణి. నా భక్తి అంతా ఏమైపోయిందంటావు? నేను దేవుడి కోసం చేసినవన్నీ ఏమైపోయినాయి అంటావు? ఇన్ని కష్టాలు నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి? ఈరోజు దేవునితో సరైన సహవాసం లేదు మనలో చాలా మందికి. దేవునితో సరైన సఖ్యత లేదు మనలో చాలా మందికి. ఏవో బాధలు, మనం అనుకున్నవి నెరవేరలేదనో, మన స్థితిని బాగోలేదనో, మన పరిస్థితి బాగోలేదనో దేవుని మీద కూడా అలిగేవారు చాలా మంది లేరంటారా? ఉన్నారు. ప్రార్థన చేయలేకపోతున్నాం, భక్తిగా ఉండలేకపోతున్నాం, దేవుని కొరకు నిందపడలేకపోతున్నాం, దేవుని కొరకు సమస్యను భరించలేకపోతున్నాం. మరి యోబు పరిస్థితి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో బాధపడుతూ కూడా నోటి వెంబడి వచ్చే ఒక మాట, ఆ మాటలో ఏమైనా తప్పులు దొల్లుతాయేమో అని ఆచితూచి మాట్లాడుతున్నాడటండి. ఎవరు? యోబు గారండి. ఏంటండి ఆయనలో ఉన్న ఓర్పు? ఏంటండి ఆయనలో ఉన్న సహనం? ఏంటండి దేవుని కొరకు అంత నిష్ఠ నియమాలతో బ్రతుకుతున్నాడు ఆయన?